ఇంటి దగ్గర కూర్చోండి ఏదో మనందరం ఆశిస్తాం ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ మంత్రి గారి అవగాహనతో పెట్టలేదు. ఎవరో అధికారులు రాసిస్తే ఆ రాసిచ్చిన స్క్రిప్ట్లో మేము ఈరోజు 19వ రోజు సమ్మె నిర్వహిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర సిఐటి పిలుపు మేరకే ఇక్కడ మన మినిస్టర్ గారి ఇల్లు ముట్టడి చేయాలని చెప్పేసి వచ్చాము. కానీ ఇక్కడ పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేసి మినిస్టర్ గారితో మీరు మాట్లాడి మీ సమస్య ఏందో చెప్తూ రండి అంటే మేము లోపలికి వెళ్ళాము. కానీ మా మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నా చేతిలో అయితే ఏమీ లేదు, అక్కడ నేను సీఎం గారు సార్తో మాట్లాడి మేము ఏవైతే డిమాండ్లో నేను ఖచ్చితంగా ఈ 5-6 రోజుల్లో నేను పరిష్కరిస్తానని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మేడం ఎప్పటికైతే మా సమస్యలు పరిష్కరిస్తారో అప్పుడే మేము ఈ సమ్మె విరమించుకుంటామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఆమె 1వ తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా జాయిన్ కావాలని చెప్పింది. మేమైతే మాకు జీతం గురించి మీరు ఏదైతే మేము న్యాయమైన డిమాండ్లు అడిగామో ఆ న్యాయమైన డిమాండ్లు మీరు పరిష్కరిస్తున్న జీవో ఇస్తే తప్ప ఈ సమ్మె విరమించుకోవడం లేదని చెప్పేసి మేము మేడం గారికి చెప్పడం జరిగింది. కానీ మేడం వచ్చి ఖచ్చితంగా మాకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి మేమందరం కూడా చెప్తున్నాము. ఇప్పటికే మేము పొద్దుననగా 10 గంటల నుంచి ఇక్కడికి వచ్చి మా న్యాయమైన డిమాండ్లు మేమందరూ కూడా మహిళలే కదా, మరి ఈ మహిళల పట్ల మేడం గారు కూడా వచ్చి మా మహిళల ఆవేదన తనకు తెలుస్తుంది కాబట్టి చెప్తారని ఆశిస్తున్నాము. ఇప్పటికైనా మేడం గారు బయటకు వచ్చి ఇంతమంది మేము ఆడలు పలు మండలాల నుంచి ప్రాజెక్టుల నుంచి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మేడం గారు ఖచ్చితంగా వచ్చి మా సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని గట్టైన హామీ ఇస్తే తప్ప మేము ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు శకుంతల, జిల్లా అధ్యక్షురాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అది చేసాం ఇది చేసాం ఎన్నో పనులు చేసాం, మహిళ అంటే మాకు చాలా గౌరవం ఉంది, మేము మహిళా పక్షపాతం కాదని ఈరోజు ఎమ్మెల్యే గారు అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఎన్నో సభల్లో చెప్పుకుంటున్నారు. అంటే మేము అంతా మహిళలం కదా, ఈరోజు ICDS డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది ఆయనకి ఎట్లా కనిపిస్తున్నారు? మహిళలా కనపడడం లేదా? మేము మహిళలను ఇచ్చారా ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, లేకపోతే పురుషులని ఇచ్చారా? చెప్పుకోవడానికి మాకే సిగ్గుచేటుగా ఉంది. అసలు ఈరోజు ఏమడిగాము ఆయన్ని? ఆ రోజు అమ్మ మీకు వేతనం అదనంగా ఇస్తాం పక్క రాష్ట్రం కంటే అన్నారు. అదే అడుగుతున్నాం ఈరోజు. అంతే గొంతమ్మ కోరికలేం కావడం లేదు. 62 సంవత్సరాలు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 44 కోరికలు ఉన్నాయమ్మా, దాంట్లో 62 సంవత్సరాలు మేము ఫస్ట్ ప్రతిపాదించామంటే మాకు 55 ఏళ్ళు చేశాక ఇన్ని యాపుల్లో పనిచేసి కళ్ళు కాళ్ళు అన్నీ పోయినాయా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇన్ని యాపులు పెట్టినారు, కేంద్రం ఒకటి రాష్ట్రం ఒకటి, అంటే జీతాలు ఇచ్చాకేమో కేంద్ర రాష్ట్రాల్లో పంచుకోవాలా, మేము రాష్ట్రం ఎంత ఇచ్చాము కేంద్రం ఎంత ఇచ్చాము అనే ఆలోచన అయితే లేదు. కానీ రాష్ట్రానికి ఒక యాపు కేంద్రానికి ఒక యాపు, వాడవాడ ఒక యాప్ పెడితే బాగుంటుంది. ఇంకా మినిస్టర్ గారు ఇంకా ఈ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయితే కనీసము ఈ ఉషశ్రీ చరణ్ గారికి కనీసం ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో అవును మా డిమాండ్స్ ఆమె శాఖ కిందకి వస్తాయనే తెలియదంట. 2.5 సంవత్సరాలు మరి ఏం శాఖలో పనిచేస్తారో మాకు అర్థం కావడం లేదు. అంటే ఆమె ఏదో
ఏమిటి మీద పరిపాలన చేశారు మరి? ఆమెకు మంత్రి పోస్ట్ ఎలా ఇచ్చారో ఈరోజు అని జగన్ గారిని అడుగుతున్నాం. ఈరోజు 18 రోజుల నుంచి ఇంతమంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేసి ఎన్నో ఇబ్బందులకు గురై ఆటోల్లో కాళ్ళు ఇరిగిపోయి ప్రాణాలు కోల్పోయి హార్ట్అటాక్తో చనిపోతుంటే రాష్ట్రము ఈ సంక్షేమ శాఖ మంత్రికి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి అయితేమి ఎక్కడా వినపడట్లేదు, కనపడట్లేదు. నేనున్నాను, నేను వస్తానన్నాడు, వచ్చాడు, ఏం చేశాడు? మహిళల పైన ఉక్కుపాదం మోపాడు. ఎంతో అవినీతి. ఈరోజు 16,000 కోట్లు ఈ యూనిఫామ్ ఇచ్చాడే, కనీసం పిల్లలు ముడ్డు దుడిసే కూడా పనికిరావు ఇవి. ఎందుకు ఇచ్చావయ్యా సీఎం గారు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ అంత అంగన్వాడీ టీచర్ పై మీద బట్ట లేకుండా పోయి పనిచేసిందా? ఈ చీరలు మేము తెచ్చుకునే స్తోమత మాకు ఉండేది. ఈరోజు ఆడతాం ఆంధ్ర, మమ్మల్ని ఆడిస్తాన్నావు నువ్వు బజార్లకు ఎక్కించి 60 కోట్లు యోనబ్బ సొమ్మని. అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికైతే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బులున్నాయి. ఈరోజు చాలని వేతనంతో మా కడుపులు కొట్టడానికి నీకు రాదా జీతం పెంచడానికి? అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇంకా 90 రోజులు నీ పరిపాలన. నువ్వు ఈ రోజైనా కళ్ళు తెరిచి దిగి వస్తే నీకు భవిష్యత్తు ఉంటుంది, లేదంటే నీ భవిష్యత్తు లేకుండా పోతుంది. నీకు గుర్తుపెట్టుకో. ఇది మా CITU అంగన్వాడీ అందరి తరపున మా హెచ్చరిక మీకు.